హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చందువ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంగ్లీష్‌లో సిల్వర్ ఫిష్ అని అంటారండి. ఏ ఫిష్ మార్కెట్‌లో అయినా కూడా మనకి ఇవి దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే చిన్న సైజు పీసులు తీసుకున్నానండి. 1 కేజీ వరకు తీసుకున్నాను. మీరు డైరెక్ట్‌గానా పులుసు పెట్టుకోవచ్చు. లేదంటే ఒక్క పీస్‌ని అలా 2 పీసులుగా కట్ చేసుకొని కూడా మనం పులుసు పెట్టుకోవచ్చండి. వీటిని శుభ్రంగా ఒక 4, 5 టైమ్స్ పసుపు, సాల్ట్ వేసి కడిగేసుకోవాలండి. నెక్స్ట్ కారం తీసుకుందాం. ఇదైతే మసాలా కారం అండి. నాకు ఇందులోనే పసుపు, చిన్నుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయండి. ఇంట్లో ఆడించుకుంటాం కదా! సో, ఆ కారం అండి 2 స్పూన్లు తీసుకున్నాను. సో, నేను అందుకని పసుపు వేయడం లేదు. వేరే కారం అయితే మీరు పసుపు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 ½ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి అంటే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ చిన్న సైజు టమాటాలు 3 తీసుకున్నానండి. వీటిని మనం కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో, ఆ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. వాటి కోసం ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక చెక్క, 4 లవంగాలు, ఒక 4 మిరియాలు తీసుకుంటున్నానండి. సో, ఇది మెత్తగా రావడం కోసం నేను ఒక హాఫ్ పీస్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. సో, ఆ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫ్లేమ్ మీడియం మీద అడ్జస్ట్ చేసుకోవాలి. కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకుందామండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా! ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చి వేగిపోయాయి కదా! ఇప్పుడు ఆనియన్స్ తీసుకుంటున్నాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అందరూ క్షమించాలి. ఇప్పుడే నేను వీడియోస్ చేయడం నేర్చుకుంటున్నాను. సో, నెక్స్ట్ టైం ఏ మిస్టేక్స్ లేకుండా ట్రై చేస్తాను. సో, ఈ వీడియోలో ఏదన్నా మీకు నచ్చకపోతే ఫర్గివ్ మీ. ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది కదండి! ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఫిష్‌లో మనం ఒక స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ మాత్రమే నేను తీసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. బయట తీసుకునే కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది.
ఇప్పుడు ఏదైతే మనం టమాటా పేస్ట్ చేసుకున్నామో అది ఆ మధ్యలో వేస్తున్నానండి. అలా మధ్యలోనే ఎందుకేసానంటే మధ్యలో వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒకసారి తీసి చూద్దాం. చూసారు కదా! మధ్యలో వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఈ పులుసులో టమాటా మాత్రం యూజ్ చేస్తామండి. మేమైతే చింతపండు ఎయ్యము. చాలా బావుంటుందండి. ఒకసారి చింతపండు వేయకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది ఈ చందువ పులుసు. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాం. సో, అడుగెట్టకుండా అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ముక్కలని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఒకసారి మూత పెడదాం. మళ్ళీ ఒకసారి తీస్తున్నానండి. చేప ముక్కలు కలిపేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఎప్పుడు కూడా గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. మళ్ళీ ఒకసారి మూత పెడదాం. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూస్తున్నానండి. ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం ముక్కలను కలుపుకొని ఉంచుకున్నామో ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్‌ని ఇందులో వేసుకున్నానండి.
ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ముక్క ఉడకాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెడదాం. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, పులుసు మరగడం స్టార్ట్ అయింది. నాకు కొత్త అండి వీడియోస్ చేయడం. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మిస్టేక్స్ ఉంటే అందరూ క్షమించాలి ప్లీజ్. బట్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అది చల్లగైతే ఇంకా చిక్కబడిపోతుందండి, కాబట్టి ముందే మనం చూసుకోవాలి. ఫైనల్గా మనం ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఎలా ఉందో. చల్లగా అయిన తర్వాత అది ఇంకా పూర్తిగా చల్లగా అవ్వలేదండి, ఇంకా వేడిగానే ఉంది. సో పూర్తిగా చల్లగా అయితే మనకి ఇంకా పులుసు అనేది చిక్కబడిపోతుంది. నేను ఇప్పుడు కొంచెం బౌల్లోకి తీసుకుంటున్నాను. యమ్మీ యమ్మీ చందువ పులుసు రెడీ అయిపోయింది.